ఈరోజు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సాధించినటువంటి స్థానాలు వాళ్ళకు సంబంధించిన సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఇటు వార్డు మెంబర్ స్థానాలు కావచ్చు, వారందరినీ కూడా ఈరోజు సన్మానించేందుకు ఒక కార్యక్రమం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మాట్లాడడం ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా ఉంది ఇక్కడ బీఆర్ఎస్? మరి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలలో మేము బీఆర్ఎస్ అంతా అప్పులు చేసిపోయింది, మేము వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నాం, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు పాలన? ఇప్పుడు ప్రజలు గమనిస్తారు అన్ని అప్పులు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండు, ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళేం అప్పులు చేసిండు, అప్పులతోటి వీళ్ళేం పని చేసిండు, అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమేమి చెప్పి అధికారంలోకి వచ్చిళ్ళు, ఏమేమి అమలు చేసిళ్ళు, వాళ్ళు ఎన్ని దొంగ హామీలు ఇచ్చిళ్ళు, ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ఎట్లా నడుపుతున్నారు, రోజు రోజు భయంగానే వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు. దానికి నిదర్శనం ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ 90% సర్పంచ్లు కానీ ఎంపీ స్థానిక అన్ని జడ్పీ చైర్మన్లతో సహా ఎంపీలతో సహా గెలుచుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, వాళ్ళు అబౌవ్ 50%. అంటే అధికార పార్టీకి 10% ఎడ్జ్ ఎట్లా ఉంటుంది లెక్క పెడితే మేమే ప్లేస్లో ఉంటాం. అది ఇప్పుడు గెలిచిన సర్పంచ్ లెక్కలో ఆధారం. ఇంకా కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం చేసి బలవంతంగా అధికారులను సిబ్బందిని వాడుకొని దొంగ ఓట్ల లెక్కింపులతోటి దొంగతనం కూడా వాళ్ళు గెలిచే ప్రయత్నం చేసిళ్ళు. అట్లా కూడా కొన్ని సీట్లలో వాళ్ళు విజయం సాధించారు. అదంతా జనాల్లో చర్చ ఉంది. ఇప్పుడు పార్టీ గుర్తులు కానప్పటికీ ఇంత అవేర్నెస్ జనంలో వచ్చింది. రేపు పార్టీ గుర్తులు ఎన్నికలు వస్తే వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కంటే ఎక్కువ మీకే వచ్చినాయి సీట్లు? 100% చెప్పొచ్చు. సీట్లు తక్కువైనప్పటికీ ఓటింగ్ శాతం పెరిగింది. అధికారంలో ఉంటే మేము 90% గెలిచినాం గత 10 సంవత్సరాల్లో స్థానిక ఏవి జరిగినా కూడా. మరి ఇప్పుడు వాళ్ళు 90% ఉన్నారా, 50లో 60లో ఉన్నారా? అంటే వాళ్ళు అబౌవ్ 50, 60 లోపు ఉన్నారు. వాళ్ళు 60 లోపు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత తగ్గినట్టు ఒక 2 yearsలోనే. ఎప్పుడు జరిగినా అధికార పార్టీ అంటే ఎన్నికలలో ఏది ఉన్నా కూడా అబౌవ్ 80-90% వాళ్ళకే ఉండాలి అనుకూలంగా. అది గతంలో వచ్చింది ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం అమలు చేసిండ్రు, ఏం పనులు చేసిండ్రు వాళ్ళు? ఇప్పుడు మన రుణమాఫీ అన్నారు 2 లక్షలు చేసిండ్రు, ఎక్కడ చేయలేదు. తర్వాత ఈ మన రైతు భరోసా 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పి 15,000 12కి వచ్చింది. 12 2-3 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఈ రబీ సీజన్ ఇంతవరకు రైతు బంధు ఇచ్చిన దాఖలా లేదు. రైతు బీమా టైంకి రావట్లేదు. మా విలేజ్ లో మా రైతు కోఆర్డినేటర్ గా పనిచేసిన అతను చనిపోయి ఆగస్టు 24 చనిపోతే ఇప్పటికి కూడా ఆయనకు రైతు బీమా ఇచ్చిన దాఖలా లేదు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, సంక్షేమ పథకాలు ఏం చెప్పింది, ఏం గ్యారెంటీ ఏం ఇంప్లిమెంట్ చేసింది? అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు కదా, మేము వచ్చిన తర్వాత ఏ ఒక్కటి ఆపలేదు, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం అని చెప్పి. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షి అని చెప్పింది ఎన్ని పనులు చేసినాము. అంటే అవి వీళ్ళు చెప్పే నిజాలు అబద్ధాలు అయితే ఇప్పుడు జనం అసెంబ్లీలో ఉండి చెప్పినా బయటకు వచ్చి చెప్పినా కూడా జనం దాన్ని చూసే వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ప్రత్యక్షంగా అనుభవించే వాళ్ళకు, ప్రత్యక్షంగా పథకాలు తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఏం చేసిందండి. అది చెప్పేవాళ్ళు చెప్తారు. నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే నిజం అబద్ధం అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లే మీకు తెలుసు. మీరు ఆల్రెడీ మీరు ఉన్నారు, ఎన్ని స్థానాలు గెలిచినా, ఎన్ని ఓట్లతోటి పోయింది, ఎంత మెజార్టీ వచ్చింది. అధికార పార్టీ కాకపోయినప్పటికీ వాళ్ళు రకరకాల బెదిరింపులు, మీకు వాళ్ళ కోట్లు ఇస్తే మేము ఇండ్లు ఇవ్వము, ఈ తర్వాత పెన్షన్లు రానివ్వము, ఏదో రకరకాల బెదిరింపులకు పాల్పడ్డప్పటికి కూడా మేము ఎన్ని స్థానాలు సర్పంచులు గెలిచినాం. అంటే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా జరిగినాయి ఇవన్నీ 100% జరిగినాయి. నేను ప్రత్యేకంగా అభ్యర్థిని, నేను నిలబడ్డ దగ్గర నా దగ్గర అట్లా రకరకాల ప్రలోభాలు గురిపెట్టి ప్రయోగాలు చేసి ఒక్కొక్క అభ్యర్థిని ఎక్కడ ఎవరు ఓడియాలి, ఎట్లా ఓడియాలి, ఏం చేయాలి, చివరికి అధికార దుర్వినియోగం చేసి వచ్చిన సిబ్బందిని కూడా కొని ఓట్ల లెక్కింపులు కూడా గోల్మాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే అసలు ఆయన చేసినటువంటి అప్పులకు ఈ రోజున తల తాకట్టు పెట్టి నేను తెస్తా ఉన్నా. 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని, అటు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మినిస్టర్ని, వాళ్ళని కలిసి నేను వడని తిప్పలేవు అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఈ తలకు అంత ఖరీదు ఉంది, ఆయన తల తాకట్టు పెడితే రావడానికి? అంటే అంత పెద్ద తల ఆయనది. ఆయన తలెంతో ఏం తాకట్టు పెట్టినో మనందరికీ ఎరికే. ఉన్న ఆశలు తాకట్టు పెట్టుకుంటాడు, ఆయన వ్యాపారం మెరుగుపరుచుకుంటాడు. ఆయన ఏం వ్యాపారం చేస్తాడు, ఎట్లా సంపాదిస్తాడు, ఎవరిని తాకట్టు పెట్టి తెచ్చుకుంటాడు? రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దేశానికి కప్పం కడతారు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కప్పం. అదే ఆయన తాకట్టు పెట్టి తీసుకొని పైసలు ఇచ్చి ఆయన తల తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని కాపాడేది ఏం లేదు. ఆయన చేసిన అప్పులు, చేసిన పనులు ఒకసారి చెప్పమనండి. గత ప్రభుత్వం ప్రతి ఒక్కరు అప్పులు చేస్తారు, సందర్భాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరే ప్రాజెక్టులు కానీ ఏమైనా ఒక్కటన్నా చేసిండో చెప్పండి. ఏం చేసిన? గ్రామీణ ప్రాంతాలలో చాలా అభివృద్ధి జరిగింది, మేము వచ్చినాక తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి, గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. మేము ఇచ్చింది చెప్పుకోలేక వెనకబడిపోయిన వాస్తవం. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది వాస్తవమే. సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇస్తున్నారు. రైతులమేమో దొడ్లోడు వడ్డేద్దని మనమే కదా చెప్పింది. మరి రైతులే ఒడ్లు వండి సన్న బియ్యమే కదా, దాని ధర ఏమైనా తేడా వడ్లల్లా?
ఏ బియ్యం ఇచ్చినా రైతుల పరిస్థితి ఎట్లుంది? అప్పుడు యూరియా కోసం అది ఇది అని చెప్పి బాధపడ్డారు నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు ఏదో యాప్ అని తెచ్చిండు కొత్తగా. ఇప్పుడు షాపులో లేని యాప్లలో దొరుకుద్దా? ఇప్పుడు యాప్లు ముందర పెట్టుకుంటే రైతులకు చదువు రాదు. స్మార్ట్ ఫోన్ లెవెల్లో చాలా మంది ఉన్నారు. ఎట్లా బుకింగ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి, వాళ్ళకు ఓటీపీ ఎంటర్ పరిస్థితి లేదు. ఒక్కొక్కరు 4-5 గంటల ఫోన్లు ముందర పెట్టుకొని తెలిసిన వాళ్ళని పెట్టుకున్నా కూడా సమయానికి సర్వర్ డౌన్ అనేది బుక్ కాలేదు, దొరకని పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో కార్డులను కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఇవాళ పొద్దున్న చూశాను ఏదో కార్డులని, అంటే యాప్ బంద్ చేసి మళ్ళీ కార్డులు అంటే యూరియా కార్డులు అంటే ఇదంతా ఏంటిది? ఇప్పుడు వెనకడ గత ప్రభుత్వం బంద్ చేయించడానికి అంటే భూములను కొనుక్కోలు పెట్టుకొని తాకట్టు పెట్టదు. దాన్ని ఏమంటారు, ఏమి కార్పొరేట్ వ్యవసాయం దిక్కు తీసుకుపోయే ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు 100% కార్పొరేట్ రైతులు ఏం చేస్తారు, యాస్ట్ వచ్చి రైతులు కనుక వ్యవసాయం అయితే తిండి కూడా దొరకని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏం తినలేం కదా బియ్యం తప్ప. మరి నువ్వు ధాన్యం పండించే వ్యవసాయం రైతులకే నువ్వు సరిగా పని చేయకపోతే ఇంకెవరు చేస్తావు? సీతక్క కూడా చెప్తుంది కదా, నిన్న అసెంబ్లీలో చెప్తా ఉంది ఆమె, మేము వచ్చిన తర్వాత పట్టు చీరలు ఇస్తున్నాం, ఆ తర్వాత సంవత్సరానికి 20,000 కోట్లు మన అది ఏమంటారు సంఘాలకు, మహిళా సంఘాలకు కూడా ఆమె ఇస్తుందంట, గ్రూపులకు. ఇంకా ఇన్ని చేసినాక ఇంకా అభివృద్ధి జరుగుతలేదు అంటున్నారు మీరు. ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ ఒక ప్రశ్న అడిగిన, రాష్ట్రం మొత్తం దివాళా తీసిపోయింది, పైసలు లేవు, అప్పులు మరి 20,000 కోట్లు మీరు చెప్పిన కోట్లను ఎక్కడ ఇచ్చిస్తాడు? ఇప్పుడు గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ప్రత్యేకంగా డివైడ్ అయినప్పుడు ఎన్నో స్థానంలో ఉన్నాం ఆర్థికంగా అన్ని విషయాలలో, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాం? ఇప్పుడు ఎంత పంట పండింది గతంలో వ్యవసాయం, ఇప్పుడు ఎంత ఈ తెలంగాణ 10 సంవత్సరాలు ఎంత ప్రభుత్వం రైతులు పంట పండించారు, ఆ లెక్కలు వేసుకుంటే వెళ్తే రైతులు ఎంత. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం జరుగుతుంది? ఒడ్లు కొనే దిక్కు లేదు, బోనస్ అంటారు. ఫస్ట్ విడత సగం మందికి ఎత్తని మిగతాలో బోనస్ వచ్చిన పరిస్థితి లేదు. నేను ఒక రైతుకు నా దగ్గర ఉండే మెసేజ్ వచ్చింది, రైతు అకౌంట్లో పైసలు పడ్డాయని. ఇది గవర్నమెంట్ వారు వచ్చిన మెసేజ్. బ్యాంకులో పోతే బ్యాంకులో మెసేజ్ లేదు, అకౌంట్లో డబ్బులు లేవు. ఇది వాళ్ళ పరిస్థితి. చేసేది తక్కువ చెప్పుకునే ఎక్కువ, చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక ఉద్యోగ స్కీమ్ ఒక్కటి బస్సులను పెట్టిండు, ఇంకో 40 ఆర్టీసీ మొత్తం తీసేస్తారు, ఏముండదు అది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల యూజ్ ఏం లేదు. మన అట్లాంటి వాళ్ళ మొగోళ్ళం ఎక్కిన పైసలు డీజిల్ జీతాలు నడిపిస్తాడు, ఈ ఇచ్చిన ఫ్రీ బస్సుకి పైసలు ఇచ్చేది లేదు. ఇంకో 4 అయితే అది మూతపడే పరిస్థితి, బకాయిలు కట్టేది లేదు, అది నడిచేయలేదు. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని నా రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండు కేసీఆర్. ఆయనని రాళ్లతో కొట్టి చంపించినా తప్పులేదు, నేను ఒక అథారిటీగా మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా అంటుండు. మరి అంత ఆవేదనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేతగానోడికి అవే మాట్లాడతాడు, చేతగానోడు ఇంకొనే బాధన ఎత్తాడు. ఇప్పుడు సరే అనుకుందాం, ఆయన చెప్పింది నిజం అనుకుందాం, 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చేయలేవు, నువ్వు బాగా చేస్తావచ్చు అని నమ్మేనండి కదా పెట్టింది. మరి నువ్వు ఏదో చేసి చూపి రాదు, ఏం చేస్తావు? ఊకే పోయిన గురించి మాట్లాడేందుకు? నువ్వేదో మెరుగు చేస్తే నెక్స్ట్ మళ్ళీ 3 సంవత్సరాలకు ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు కంపేర్ చేసుకుంటారు రైతులు. కేసీఆర్ వడ్డీలకు మరి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా కేసీఆర్ సమకూర్చే వడ్డీలకు సరిపోతుందా? ఇప్పుడు మీరేం దాకా మహిళలకు 10,000 కోట్లని, మరి వడ్డీలకు ఆ 10,000 కోట్లు వడ్డీలు కట్టక మిగిలినట్టే కదా. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు అంటే హామీలు ఇచ్చారు కదా, 2,500 కావచ్చు, తులం బంగారం కనబడుతున్నాయా? ఎక్కడ తులం బంగారం ఇచ్చిన దాకా ఒక్కరికంటే ఒక్కరు కూడా 2 సంవత్సరాలు అసలు పెళ్లిలే కాలేదా? మా ఆడపిల్లల పెళ్లిలే కాలేదు ఎవరికి? ఒక్కరికంటే ఒక్కరికి తులం బంగారం ఇచ్చాడు ప్రూవ్ చేస్తే మేము రేవంత్ చెప్పిన నిజం ఒప్పుకుంటాం. ఒకళ్ళని 2,500 రూపాయలు మహిళలకు ఎక్కడ ఇచ్చిల్లా? గ్యాస్ ఏదో 300కు 400కు సిలిండర్ ఇస్తా అని చెప్పిండు, ఒక్కరికి ఇచ్చిన దాఖలా లేదు. ఇక పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చి తీసుకుని ఎలిజిబుల్ ముసలి పడితే వాళ్ళే చెప్తారు క్లియర్, మేము చెప్పుడు కంటే. ఎందుకంటే ఒక పార్టీ ప్రజలు మేము కొన్ని నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు. అనుభవించే వాళ్ళకు కరెక్ట్ గా పెన్షన్ హోల్డర్స్ రైతులను అడిగితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 100% సమస్యలు వస్తున్నాయి, ప్రతిరోజు మా దగ్గర సమస్యలు వస్తూనే ఉన్నాయి. మీకు సాధ్యమైనంత వరకు మేము ప్రభుత్వం ఉన్నప్పటికీ లేనప్పటికీ మేము ఉద్యోగం నుంచి బాటలో పనిచేస్తున్నాం. మేము ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మరి కాంగ్రెస్ నాయకులు ఉంటారు ఊర్లో, ఏదైతే హామీలని ఆ గ్యారంటీ కార్డులను చూపెట్టి ఓట్లేపించినటువంటి నాయకులు, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రజల్లో పోతే వాళ్ళే చెప్తారు మీరు ఏం చేసినా. ఇప్పటికి కూడా చేసినా చెప్పరు, మేము చెప్పినా లేకపోతే రేపు ఇల్లియం, రేపు వస్తుంది ఇల్లు 2వ విడత వస్తాయి 3వ విడత వస్తాయి, అప్పుడు ఇయ్యమని బెదిరించుడు. వాళ్ళు ఇంకో కొంచెం ఏదో టైం ఉంది కదా, వాళ్ళు కొంచెం భయానికో దానికో. ఇప్పుడు ఇల్లు కొంతమందికి వచ్చి ఫస్ట్ విడత అని, అవి ఒక్కొక్కరికి ఫస్ట్ విడత బిల్లు పడ్డా, సెకండ్ విడత బిల్లు లేదు, కొంచెం డీవియేషన్ కూడా బిల్లు రద్దు చేస్తారు. శాంక్షన్ ఇల్లే చాలా మటుకు రద్దు క్యాన్సిల్ అయిపోయినాయి ఇప్పటికి. రైట్, ఇప్పుడు ఈ మధ్య ఒక రేవంత్ రెడ్డి గారి భాష మీద ఒక చర్చ నడుస్తుంది, మీరు కూడా చూస్తున్నాలే ఊర్లలో ఆ ఫోన్లు ముందర పెట్టుకొని. ఎట్లా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి గట్లా మాట్లాడుతుంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తెలుస్తలేదు. నేను అనుకుంటా పిచ్చిలేసింది ఏమనుకుంటాను నేను. ఆ పిచ్చోళ్ళు కూడా అట్లా మాట్లాడరు వాస్తవంగా. ఇప్పుడు మామూలుగా జనాలు మాట్లాడరు, రోడ్డు ఖాళీగా ఉన్న వాళ్ళు మాట్లాడిన ఒక పద్ధతి, కానీ ఒక
పెద్ద హోదాలో రాష్ట్రంలో ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అనే పెద్ద హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అట్లాంటి భాష మాట్లాడితే ఏం చెప్తాడు? ఏం రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తాడు? ఏం చేయమంటాడు? అందరిని ఆయనలాగా నోరు నెత్తులు పెట్టుకుని అందరు తిట్టమని భాష నేర్పడైనా ఆయన పెట్టిందేందుకు? ప్రజలు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చేందుకు? నువ్వు చేసే మంచిదో చూపించమని, వాళ్ళే తిట్టమని కాదు కదా. తిట్టడానికి నీకు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని తిడతాను. తిట్లు తిట్టడం మేము అంతకంటే ఎక్కువ తిడతాం, మాకు అంతకంటే బాగా వస్తాయి. కానీ మాకు సభ్యత, సంస్కారం, చదువు, విలువలు ఉన్నాయి. వాటి దృష్టిలో మేము ఎక్కడ ఏం మాట్లాడో అంతవరకే మాట్లాడతాం. అంటే ఆయన ఏమంటుండు, సభ్యతతో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, ఇక వాళ్ళకి అర్థమయ్యే భాషకి ఇది ఒక్కటే, అందుకనే ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్తుంది. ఇది మాగా జనాలకు అర్థమవుతుంది. ఆయన సభ్యతతో మాట్లాడుతాడా, సంస్కారం తగ్గి మాట్లాడుతాడా, ఆయన హోదాను తగ్గించుకొని మాట్లాడదా, జనాలు మామూలు జనాలు, సాధారణ జనాలు మొత్తం ఆలోచన చర్చ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందనేది. ఆయనకి ఏమైంది, ఏం మాట్లాడుతున్నాడు, అది ఏం చెప్తాం మరి ఫైనల్ గా? ఇక రాబోయే రోజులలో ఖచ్చితంగా రాబోయే రోజులు బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ వస్తుంది 100% దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, ఎంపీ పార్టీ గుర్తులు వచ్చే ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇప్పటికున్న దానికంటే ఎక్కువ సీట్లు మేమే గెలుచుకుంటాం. మెజార్టీ సీట్లు గెలుచుకొని ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. అందులో తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు గుర్తులు వస్తున్నాయి, మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ గుర్తుల మీద నడుస్తాయి. ఎట్లా ఉంటది? నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే మాదేం గుర్తు అంటే, మీదేం గుర్తు? మీది కారు గుర్తు, మాకు తెలియదు అంటాను. అంటే మమ్మల్ని చూస్తే వాళ్ళ కారు గుర్తు వస్తుంది. కాబట్టి పార్టీ గుర్తులను పెట్టుకొని మేము ముందు పోతే తప్పకుండా కారును ఆదరిస్తారు, బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. ఎక్కువ మొత్తంలో ప్రజాప్రతినిధులు పార్టీ నుంచి గెలుస్తారు.